మహేష్ అన్నతో కూడా మల్లికార్జున ఖర్గే మాట్లాడిండట. అసలు ఏంది, ఏమైంది, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, రాహుల్ గాంధీకి ఎందుకు లేఖ రాసినావు? ఖర్గే మహేష్ అన్నతో కూడా అడిగి తెలుసుకునే కార్యక్రమం చేస్తే మహేష్ అన్న తన వర్షన్ చెప్పిందట. కొంతమంది కావాలని కుట్ర చేసిరు, కావాలని నన్ను ఇబ్బంది పెట్టిరు, నేను మంచిగానే పనిచేస్తున్నాను, నా పర్ఫార్మెన్స్ బాగున్నది, ఎమ్మెల్యేలు అందరూ నా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పారు. నా పైన వార్తలు వచ్చినప్పుడు కూడా వీఆర్ విత్ మహేష్ కుమార్, వి స్టాండ్ ఫర్ మహేష్ కుమార్ అని చెప్పి అందరూ నాకు ధైర్యం ఇచ్చిర్రు. కొంతమంది కావాలని కుట్ర చేసిరు, కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా నా గురించి మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా నా గురించి ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టలేదు, ఆ వార్తను ఖండించలేదు. చాలా మంది ఖండించారు కానీ రేవంత్ రెడ్డి ఖండించలేదు, నాకేందో అర్థమైతలేదని మహేష్ అన్న తన వర్షన్ కూడా చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. తర్వాత మహేష్ అన్నకు ఖర్గే కూడా చెప్పిందట, మీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, మీరు ఇబ్బంది పడకండి, మేము చూసినాం రిపోర్ట్లో అందరు పీసీసీల కంటే మీరు బాగానే పనిచేస్తున్నారని చెప్పి కూడా ఖర్గే మల్లికార్జున ఖర్గే పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్నను కొంత మెచ్చుకున్నాడట, పొగిడిండట. పర్లేదు బాగానే ఉంది, కానీ మీరు గాంధీ భవన్కి రెగ్యులర్ వెళ్ళండి, రాజకీయాల గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి, కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఎవరైనా అటు ఇటు బిహేవ్ చేస్తే వాళ్ళని తీసేయండి, అవసరం అనుకుంటే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయండి, పార్టీ కాన్స్టెంట్ ఉండాలి, ఎవరి వల్ల అయినా పార్టీకి డ్యామేజ్ అయితే నేను సహించను, పార్టీకి ఎక్కడ నష్టం కలిగినా కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్నని కూడా మల్లికార్జున ఖర్గే హెచ్చరించండి అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో మహేష్ అన్నతో కూడా డిస్కస్ చేసిన మహేష్ అన్న మంత్రుల గురించి, ఎమ్మెల్యేల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి ఇవన్నీ మహేష్ అన్న కూడా ఖర్గేకి ఎక్స్ప్లెయిన్ చేసిందట. ఎట్లున్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎట నడుస్తున్నది ఏం కథ అని చెప్పి మొత్తం మహేష్ కుమార్ గౌడ్ పిన్ టు పిన్ మల్లికార్జున ఖర్గేకి చెప్పినట్ట మాట్లాడిందట. సో ఇది అయిపోయింది. సో ఖర్గే చెప్పాల్సింది కూడా మహేష్ అన్నతో చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. ఇక మీనాక్షి మేడంతో ఏం మాట్లాడిండు, మీనాక్షి మేడంతో ఏం డిస్కస్ చేసిండు? మీనాక్షి నటరాజన్ మేడం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఇక్కడ మీనాక్షి మేడంని రాహుల్ గాంధీ ఏరికోరి పంపించిండు. మీనాక్షి మేడం అయితేనే కరెక్ట్ సెట్ అవుతుంది తెలంగాణకు, ఆమె అయితేనే కాంగ్రెస్లో ఏ పంచాయతీ నడిచినా సెటరైట్ చేస్తుంది, ఆమె ఎవరైనా తప్పు చేస్తే ఊరుకోదు, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి మీనాక్షి మేడం చాలా నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి ఆమెను తెలంగాణకు పంపించారు. మీనాక్షి నటరాజన్ మేడం పిన్ టు పిన్ మల్లికార్జున ఖర్గేకి మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పిందట. ఇక్కడ బెంగళూరులో దాదాపు ఒక 15-20 మినిట్స్ మీనాక్షి మేడం కూడా టైం ఇచ్చిందట ఖర్గే. సో మీనాక్షి మేడం కూడా ఖర్గేకి చెప్పాల్సినంత చెప్పింది అనేది వినబడుతున్న చర్చ. ప్రభుత్వం గురించి, మంత్రులు ఎట్లా పనిచేస్తారు, మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, మంత్రుల పంచాయతీ ఏంది, రేవంత్ రెడ్డి ఎన్ని అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి ఎట్లా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరితో క్లోజ్ ఉంటున్నాడు, రేవంత్ రెడ్డి ఎటు పోతున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, రేవంత్ రెడ్డి కథ ఏంది, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఏంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఏంది, ఆయన పర్ఫార్మెన్స్ ఏంది, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఇవన్నీ విషయాలు మీనాక్షి నటరాజన్ మేడం పిన్ టు పిన్ మల్లికార్జున ఖర్గేకి చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది అనేది వినబడుతున్న చర్చ. ఇక మల్లికార్జున ఖర్గే కూడా ఎవరికి ఏం చెప్పాలో అవి చెప్పేసినట్ట. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలో రేవంత్ రెడ్డికి, పీసీసీకి ఏం చెప్పాలో పీసీసీకి, మీనాక్షి మేడంకి ఏం చెప్పాలో మీనాక్షి మేడంకి. కానీ అందరికీ 6 నెలల డెడ్ లైన్.